ఊర్ల పొంటి కోతులు కుక్కలతోనే పెద్ద గండముందిరా సామి అనంటే మీదంగా ఈ పులులోటి మోపైని అడవిలో ఉన్నదో లేందో తిని నీడపట్టునుండక ఊర్ల మీద పడుడు జనాలను పరిశాన్ చేసుడు చిన్నగా లేదు అడవి జంతువుల ఆగం అన్నట్లు ఆ పోలవరం జిల్లాను పెద్ద పులి మస్తు బుగులు కొట్టిస్తుందట. మరి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటుర్రా లేదా అనేది అట్లా పోయి అరుచుకుని పారు. అమ్మా పెద్ద పులి నీ కోసం అడవి అధికారులు వచ్చినారు, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చినారు, ఏమన్నా అయితే సూది మందులు ఇచ్చే డాక్టర్లు వచ్చినారు, ఆఖరికి నీ జాడ దొరకబడటానికి మంచి కెమెరామ్యాన్లు కింద వచ్చినారు. ఒక్క పాలి కనబడమ్మా పెద్ద పులి అని అధికారుల పటాలమంతా దిగి జల్లడబడుతురు చూడు. ఇగో ఇక్కడేగా పులి తిరుగుతున్న తావు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగపాలెం కొండపైన అడ్డేసిన పెద్ద పులి ఆడికెంచి డీరావి లంకకు వచ్చి పసులను పోతం పెట్టింది. ఇక చూడు రే ఎన్ని ఆవులు చచ్చిపోయినాయో పులిదాడిలా. 2 రోజులలోనే 16 పసులను కథం చేసింది. సీన్ కట్ చేస్తే లక్షలు విలువ చేసే మూగ జీవాల పానాలు పోయినాయి. దీంతోని జనం అడవి అధికారులకు ముచ్చడెరక చేస్తే వాళ్ళు జట్న రంగంలో దిగిర్రు. బెంగళూరుకెంచి థర్మల్ డ్రోన్ పెట్టి దోలాడే టీం వల్లనే కాకుండా 150 మంది హనుమాను టీము, శ్రీశైలం ర్యాపిడ్ ఫోర్స్, ఇంకా అడవి శాఖలు అంతా కూడి దోలాడే పని ముంగటేసుకుర్రు. అయితే పులిమెడలున్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ఆధారంగా పట్టుకోవాలని చూస్తున్నారు కానీ అదెంతకు చిక్తలేదు. పులి తిరుగుతుందన్న బూగులతోని గండిపోషమ్మ గుడికి పోయే తొవ్వగిన బంద్ చేసినట. దీంతోని పాపికొండలకు వచ్చే టూరిస్టుల సంఖ్య గిన మస్తు పడిపోయింది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అటు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష మేడం వచ్చింది. పులిని పట్టుకోవడానికి అధికారులు గట్టిగా దండలాడుతున్నారు. జనం ఎవ్వరు బూగులు పడద్దు, అట్టొట్టిగా బయటికి పోకురని ధైర్యం చెప్పింది. ఏదేమైనా మత్తు సూదిచ్చి పట్టుకుంటాం, పులి బుగులు పోగొడతాం అని ధైర్యం ఇస్తున్నారు అధికారులు. మరి ఎట్లా పట్టుకుంటారో ఎప్పుడు పట్టుకుంటారో చూడాలిగా.